హలో ఫ్రెండ్స్, మనం సాహిత్యంలో పురస్కారాలకు సంబంధించి 2 క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విత్ రిఫరెన్స్ టు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అనౌన్స్డ్ ఇన్ జూన్ 2025, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? మనకి సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అనేది జూన్ 2025లో అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే, యువ పురస్కార్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ 23 ఇండియన్ లాంగ్వేజెస్. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్టే. దెర్ ఈజ్ నో యువ పురస్కార్ ఇన్ డోగ్రీ దిస్ ఇయర్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, బోత్ 1 and 2. మనకి సాహిత్య అకాడమీ వారి ప్రెస్ రిలీజ్ చూసుకుంటే, సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 23 ఇండియన్ లాంగ్వేజెస్. దెర్ ఈజ్ నో అవార్డ్ ఇన్ డోగ్రీ లాంగ్వేజ్ దిస్ ఇయర్. మనకి ఇక్కడ 23 ఇండియన్ లాంగ్వేజెస్ ఫర్ ది యువ పురస్కార్ 2025. దెర్ ఈజ్ నో అవార్డ్ ఇన్ డోగ్రీ లాంగ్వేజ్ దిస్ ఇయర్. ఇవన్నీ అవార్డ్స్ ఒకసారి చూసుకోండి. మన తెలుగులో మైరావణ నవలకి ప్రసాద్ సూరి గారికి రావడం జరిగింది. అదేవిధంగా జ్యూరీ మెంబర్స్ తెలుగుకి ఎవరంటే శ్రీ జిఎస్ చలం గారు, శ్రీమతి కుప్పులి పద్మ, శ్రీ పెద్దినేని అశోక్ కుమార్. అదేవిధంగా మనకి ఫైనల్ రికమెండేషన్స్ ఫర్ 2025 సాహిత్య అకాడమీ యువ పురస్కార్ ఇన్ తెలుగు. మనకి అవార్డు అనేది ప్రసాద్ సూరి గారికి రావడం జరిగింది, మైరావణ నవలకు గాను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, జ్ఞానపీఠ అవార్డు సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే, ద 50th జ్ఞానపీఠ అవార్డ్ వాజ్ కన్ఫర్డ్ అపాన్ సాంస్క్రిట్ స్కాలర్ జగద్గురు రామభద్రాచార్యజీ. స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి, ద ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డ్ వాజ్ గివెన్ ఇన్ 1965. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బోత్ 1 and 2. మనకి ఇక్కడ చూసుకుంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్స్ 58th జ్ఞానపీఠ అవార్డ్. 58th జ్ఞానపీఠ అవార్డు మనకి సాంస్క్రిట్ స్కాలర్ జగద్గురు రామభద్రాజీ గారికి రావడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు సిన్స్ 1965. బోత్ స్టేట్మెంట్స్ కరెక్టే. మనకి ఇప్పుడు సాహిత్య అకాడమీ న్యూస్లో ఉంది, అందుకని సాహిత్య అకాడమీ గురించి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.